కేంద్రం చట్టం చేసే వరకు జగన్ కు మావిగన్ ఎందుకు గుర్తురాలేదని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ తీరు చూసి సైకో అనుకోవాలో పిచ్చోడుగా భావించాలో తెలియటం లేదని విమర్శించారు. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మావిగన్ నీకు గుర్తులేదా? కనీసం భారత ప్రభుత్వం భారత పార్లమెంట్లో రాజ్యసభలో చట్టం చేసిన తర్వాత కూడా ఇంకా మావిగన్ అని చెప్పి ప్రజలకు నువ్వు మభ్య పెడుతుంటే ఏమనాలి? నిన్ను సైకో అనాలా, పిచ్చివాడు అనాలా, ఏమనాలి? నాకే అర్థం కావటం లేదు. ఎవడైనా మళ్ళీ మార్చగలడా? ఎవరి వల్లైనా సాధ్యమవుతుందా? అన్ని ప్రయత్నాలు చేశాడు. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. చంద్రబాబు మీద నమ్మకంతో, మోడీ గారి యొక్క సహకారంతో మీరు నేను ఊహించినటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చి ఈరోజు మనకి ఏదో మాటలు చెప్పడం కాదు, గ్రౌండ్ అవుతున్నాయి, కొన్ని ఓపెన్ అవుతున్నాయి, కొన్ని ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. అది రాకుండా చేశాం, అది అధిగమించాం. మెడికల్ కాలేజీలు కొబ్బరికాయ కొట్ట ఒక పైస ఇవ్వలేదు. అవన్నీ మేము ప్రైవేటైజ్ చేసి అని చెప్పి నువ్వు మాయ మాటలు చెప్తున్నావు. మేము ప్రైవేటైజ్ చేయడం లేదు, ప్రభుత్వమే అది వాళ్ళకిచ్చి కట్టి మెయింటైన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తుంటే అది రాకుండా చేయాలని అడ్డు పెడుతున్నాం. ఈరోజు అమరావతి మీద విషం కమ్ముతున్నాం. అధికారం కోసం సొంత తండ్రిని, బాబాయిని, తల్లి, చెల్లిని కూడా వదలని వ్యక్తి జగన్ అంటూ ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. గొడ్డల పార్టీ అండలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీ కార్యకర్తను సైతం ఊచకోత కోసే వ్యక్తి అంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డల పార్టీ ఎందుకు గింజుకుంటున్నావు? గొడ్డల పార్టీ కాదా? సొంత బాబాయిని అధికారం గురించి నేను ప్రతిసారి చెప్తున్నాను. ముఖ్యమంత్రి పదవి గురించి, అధికారం గురించి తండ్రిని వదలడు, బాబాయిని వదలడు, తల్లిని వదలడు, చెల్లిని వదలడు. చివరికి నీకు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి కార్యకర్తలను కూడా ఊచకోత కోసి అధికారాలను రావడానికి ప్రయత్నం చేస్తావు తప్ప నీకు ఇంకొక ఆలోచనే ఉండదని చెప్పి